జంతువులకి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ ని ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా ఆలస్యం లేకుండా మొదలెడదాం. వీళ్ళ అదృష్టం ఏమిటో సఫారీకి వచ్చి రాగానే ఒక పెద్ద మొసలి కనిపించింది. అది ఏమి చేయదనుకున్నారు. ఒక్కసారిగా చిన్న జలక్కిచ్చేసరికి ఒక్కొక్కరు భయపడిపోయారు. వీళ్ళు కిందకి దిక్కకుండా వెహికల్లో ఉన్నారు కాబట్టి సేవ్ అయిపోయారు. ఏనుగు పరిగెత్తుకుంటా వచ్చినా లేదా అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా వచ్చినా సరే ఎవరైనా సరే దూరంగా వెళ్ళిపోవడానికి చూస్తారు. ఎందుకంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఏనుగు మూడ్ అనేది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి. ఇక్కడ కూడా ఏనుగు మెల్లగా వస్తున్నా సరే వీళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళ కోసం వీళ్ళు చేసుకున్నటువంటి ఒక మంచి పని ఇదే. అడవి గేదెని నేషనల్ పార్క్ లో వదలడం కోసం తీసుకువచ్చారు. దాన్ని వదిలిన వెంటనే ఎంతో హుషారుగా బయటికి పరుగు తీసింది. ఆ సమయంలో ఒక అతను నేలపైన పడుకోవడం వల్ల తప్పించుకోగలిగాడు. ఈ ఏరియాలో కార్ పార్కింగ్ చేయాలన్నా సరే ఒక పెద్ద సమస్య. ఎందుకంటే ఎలుగుబంటిలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక అతను కార్ పార్క్ చేసి బయట నుంచి చూస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఎలుగుబంటి దాడి చేయడానికి ట్రై చేసింది. వెంటనే అతను కారు లోపలికి వెళ్ళిపోయాడు. వేరే కారు అతనైతే ఎందుకు వచ్చిన రిస్క్ అని వెళ్ళిపోయాడు. ఈ కోతి ఇంటి లోపలికి వెళ్దామని అనుకుంది. ఇలాంటివి ఏదైనా వస్తాయనే డోర్స్ క్లోజ్ చేసి ఉంచారు. అయితే ఇది వెళ్ళాలని ఫిక్స్ అయింది కాబట్టి ఎలా అయినా సరే వెళ్ళడానికి ట్రై చేసింది. దానికోసం క్లోజ్ చేసి ఉన్నటువంటి గ్లాస్ డోర్ని బద్దలు కొట్టేసింది. ఇతను రోడ్డు మీద ఆగి ఉన్న సమయంలో ఒక రైనో దాడి చేయడానికి వచ్చేసరికి వెంటనే ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి పరుగు తీశాడు. రైనో కూడా వెంటబడింది. దూరంగా వెళ్ళిపోయేసరికి తప్పించుకోగలిగాడు. నేల మీద ఉండే కనీసం జంతువులు కనిపిస్తాయి. అదే నీటి మీద ఉన్న సమయంలో లోపల నుంచి ఏది వచ్చి దాడి చేస్తుంది అనేది ఎవరికీ తెలియదు. ఇక్కడ కూడా ఒక తిమింగలం సరాసరి పైకి వచ్చింది. ఇతని అదృష్టం బాగుండి తప్పించుకోగలిగాడు. ఏనుగు వస్తుందన్న విషయాన్ని గమనించి వెంటనే అందరూ కలిసి పక్కనే ఉన్న షాప్ దగ్గరికి వచ్చేశారు. అందరిలో భయం కంటే అసలు ఏనుగు ఏం చేస్తుందన్న క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. నార్మల్గా వెహికల్ని కంట్రోల్ చేయడం వేరు, భయంలో ఉన్నప్పుడు వెహికల్ని సరిగ్గా కంట్రోల్ చేయడం వేరు. ఇక్కడ ఒక ఏనుగు దాడి చేయడానికి వస్తే ఇతను భయం వేసింది. చాలా జాగ్రత్తగా వెహికల్ని వెనక్కి తీసుకుపోయాడు. బహుశా ఇటువంటి వీడియోని మీరు ఇంతకు ముందు చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒంట దాడి చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఒకవేళ దాడి చేసినా సరే పెద్దగా పరుగు తీయదు. ఇక్కడైతే మాత్రం మొత్తం సీనే రివర్స్ లో జరిగింది. ఈ కోతిని ఎంటర్టైన్ చేయమని అడిగేసరికి అది కన్ఫ్యూజ్ అయ్యి అటాక్ కనుకని అటాక్ చేయడానికి ట్రై చేసింది. తర్వాత ఈ కోతికి దానికి అర్థమయ్యే విధంగా, అరే మైకులో అలా కాదురా, సైలెంట్ గా ఉండాలి, ఎంటర్టైన్ వేరు, నువ్వు చేసే పనికి మేము నవ్వాలి అని చెప్పేసరికి సైలెంట్ అయింది. వ్లాగర్స్ అందరూ కలిసి జంగల్కి వెళ్లి నేను మీ అడవి యాత్రికుడు అని చెప్పేలోగా ఒక చింపాంజీ అక్కడికి వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేసింది. కొంతమంది భయపడ్డారు, కొంతమంది థ్రిల్ గా ఫీల్ అయ్యారు. అంటే దగ్గరగా ఉన్న వాళ్ళు భయపడ్డారు, దూరంగా ఉన్న వాళ్ళు కాస్త థ్రిల్ గా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీరు చూడబోయేటువంటి వీడియో ఫుటేజ్ లో ఒక ఆస్కార్ నటుడిని చూడబోతున్నారు. ఆ నటుడు ఎలాంటి నటుడు అంటే ఆస్కార్ అవార్డు, భాస్కర్ అవార్డు కల్పించినా సరే తక్కువే. దూరంగా ఉన్నప్పుడేమో పరిగెట్టుకుంటూ వచ్చి దాడి చేయడానికి ట్రై చేసింది. దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న స్మైల్ ఇచ్చి వదిలేసింది. ఎవరో కాదు, రైనో. ఇంతమందిని ఒకేసారి చూసేసరికి సిగ్గుపడిన ఎద్దు ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంది. అది కంగారుగా వెళ్ళిన స్పీడ్ చూసి ప్రతి ఒక్కరు భయంతో వణికిపోయి దూరంగా పరుగు తీశారు. ఒక ఆమె అయితే సైడ్ గుండిపోయింది. ఎలుగుబంటి పిల్లకి కారు కనిపించింది. ఎక్కి నేర్చుకుందాం అనుకునేలోగా కారు ఓనర్ వచ్చి నీకు వయసు సరిపోదు అనేసరికి ఎలుగుబంటి పిల్లకి కోపం వచ్చి వాళ్ళపైన దాడి చేయడానికి ట్రై చేసింది. సాయంత్రం పిక్నిక్ తీసుకెళ్తా అన్నటువంటి కేర్ టేకర్ ఏమాత్రం పట్టించుకోకుండా మేత వేసి వెళ్ళిపోయేసరికి గేదెకి కోపం వచ్చి దాడి చేయడానికి ట్రై చేసింది. కాస్త వెహికల్ని ఊపేసింది గట్టిగా. అక్కయ్య గారు ముందు ఎంతో ధైర్యంగా ఎంతో హుషారుగా ఉన్నారు. అయితే చిన్న జలకిచ్చేసరికి ఆమడ దూరం పారిపోయారు. నైట్ ఆకలి వేసి సాయంత్రం తెచ్చుకున్న ఐస్ క్రీమ్ తిందాం అనుకునేసరికి సడన్ గా సింహం వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. వాళ్ళు పెంచుకుంటున్నటువంటి సింహమే ఇంకా పడుకోకుండా అక్కడక్కడి తిరుగుతూ ఉంది. సింహం ఏమనుకుంది, దొంగ పడ్డాడేమో అని అనుకుంది. దగ్గరికి వచ్చి చూస్తే ఈడు మా వానరగాడే అని కౌగిలించుకుంది. ఈ జిరాఫీకి అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఆట పట్టించడం అనేది ఎంతో సరదా. అసలు ఏం చేస్తుందో మీరే చూడండి. Oh my god! Lick the window! Oh my god! ఏనుగు బ్రోకి కోపం వస్తే ఎవరైనా సరే గప్చుప్పుగా సైలెంట్ గా ఉండాల్సిందే. ఇక్కడ బ్రో ఓ లుక్కేసి వదిలేశాడు.
కోతి దగ్గరికి వెళ్ళకముందే ఆలోచించుకోవాలి. వన్స్ వెళ్ళామనుకో అది వచ్చి ఏదో ఒక అల్లరి పని చేస్తే తప్ప అది సాటిస్ఫై అవ్వదు, అక్కడి నుంచి వెళ్ళదు. ఈ వెహికల్ ని చూడగానే బైసన్కి ఏవో పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఉంటాయి. పాత జ్ఞాపకాలంటే ఏమో అనుకుంటున్నారేమో, ఏమీ కాదు, దురద పెట్టి గొక్కోవడం. అది ఎంతసేపు ఉండి అలా దురద తీర్చుకున్నా సరే కారులో ఉన్న వాళ్ళు చేసేది ఏమీ లేదు, కాదుకూడదంటే ఎత్తవతల పడేస్తుంది. చిరుతపులి దగ్గరికి వెళ్తే అది ఏమంటుందని భయపడి దూరం నుంచి ఫోటో తీద్దామని అనుకున్నారు. చిరుతపులి ఏమనుకుంది, ఫ్యాన్స్ దగ్గరికి రావడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంది. వెహికల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కడికి చెమటలు పట్టేశాయి. ఫ్యాన్స్ అన్నారు, ఎంతలా భయపడుతున్నారేంట్రా బాబు అని చిరుతపులి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చిన్నప్పుడు మాత్రమే కాదు, పెద్ద కూడా చాలా మందికి కోరిక ఉంటుంది, క్రెయిన్తో ఆడుకోవాలని. అయితే అది మనుషులకు మాత్రమే కాదు, జీబ్రాలకు కూడా కోరిక ఉంటుంది. ఈ జీబ్రా ఎక్కుదానండి, కుదరదు అనేసరికి గుర్రం మాదిరిగా ఎగిరి తిందామని చూసింది, కానీ కుదరలే. ఎద్దు రోడ్డు మీద తిరుగుతూ ఉన్న సమయంలో బాగా ఎండగా అనిపించి పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుందాం అనుకుంది. ఎందుకంటే లోపల ఏసీ ఉంటుంది కదా. లోనకి వెళ్ళేసరికి అక్కడ పనిచేసే వాళ్ళందరూ భయంతో వణికిపోయారు. ఈ ఫొటోస్ చూస్తే ఒకటే డైలాగ్ గుర్తుకొస్తుంది. హీరో విలన్ కొడుకుని కమెడియన్ వేసేసిన మాదిరిగా 2 సింహాలు కొట్టుకుంటూ పక్కనే ఉన్న కారు పైన పడి కాస్త డ్యామేజ్ చేశాయి. ఏంటి బ్రోస్ ఇలా చేశారని అడిగే ధైర్యం ఎవరికీ లేదు, అందుకే గప్చుప్గా ఉన్నారు. ముందు సింహాల కంటే ఈ సింహం కాస్త దారుణం. ఎందుకంటే కావాలనే కారుని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. కారు అతను జాగ్రత్త పడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఇలా జరుగుతుందని సింహం కనీసం ఊహించి ఉండదు. ఏదైనా గిరాకీ వస్తుందేమో అని ఆటో డ్రైవర్ చూస్తూ ఉన్న సమయంలో ఒక పెద్ద కస్టమరే వచ్చాడు. భయ్య పక్కనే ఉన్న పార్క్ దాకా వస్తావని ఆటో డ్రైవర్ని అడిగేసరికి డ్రైవర్ భయపడిపోయి అక్కడి నుంచి పరుగు తీశాడు. ఇంకా రైనో ఏం చేస్తాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ సింహాలు ఇతన్ని చాలా తక్కువ అంచనా వేశాయి. వీడెవడో బయటోడు అనుకున్నాయి, కానీ తీరా చూస్తే వీళ్ళ కోసం కేర్ తీసుకున్నటువంటి వ్యక్తే. కాకపోతే డ్రెస్ మారేసరికి కన్ఫ్యూజ్ అయ్యాయి. దగ్గరికి వచ్చాక రియలైజ్ అయ్యాయి. ఒరే సూర్య నువ్వేంట్రా. ఇప్పుడు మీరు చూడబోయేటువంటి ఇన్సిడెంట్ అనేది హాలీవుడ్ యాక్షన్ సీన్ కి ఏమాత్రం తీసిపోదు. ఒక పోలర్ బీర్ వెంటబడేసరికి ఇతను హీరో మాదిరిగా తన వెహికల్ ఎక్కి అక్కడి నుంచి జమ్మని వెళ్ళిపోయాడు. అతన్ని పట్టుకుందామని పోలర్ బీర్ ముందుగా ట్రై చేసి తర్వాత వదిలేసింది. ఎలుగుబంటికి యాపిల్ ఇస్తానని చూపించేసరికి ఎంతో హుషారుగా దగ్గరికి వచ్చింది, తీసుకుంది, తినేసింది. తర్వాత మళ్ళీ ఇంకొక యాపిల్ కోసం వెయిట్ చేసింది. ఈసారి కూడా ఇంకొక యాపిల్ ఇస్తారని ఆశపడింది, కానీ వీళ్ళ దగ్గర యాపిల్స్ అయిపోయాయి, అందుకే ఏం చేయలేకపోయింది. బ్రో నో యాపిల్ గో. ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.